ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంవృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామినే నమః. శరవణ భవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తూ, మనకి సెప్టెంబర్ మాసంలో మన యొక్క క్షేత్రపీఠంలో మేషాది మీనరాశి పర్యంతము, అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతము కొన్ని రాసుల వారి కోసమని విశేషంగా ఏలినాటి శని, అర్ధాష్టము, అష్టమ శని, ఈ యొక్క శనిగ్రహ పాలిత రాసులు, అట్లాగే ఈ రాసులతో పాటుగా ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నా, ముఖ్యంగా కుంభము, మీనము, మేషము, అలాగే విశేషముగా సింహరాశి, ధనస్సు రాశి, వీరికి శని వక్రించి ఉండటమే కాకుండా ఆ రాశులకి విశేషమైనటువంటి పాప ఫలితాలను ప్రసాదిస్తూ శారీరక అనారోగ్య బాధలని, అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా కార్య ఆటంకాలని, అట్లాగే ఎన్నో అపశృతుల్ని కలుగజేస్తూ విశేషమైనటువంటి మానసిక వేధలని గురి చేస్తూ ఉన్నటువంటి ఈ శనిగ్రహం కోసం సెప్టెంబరు 2వ తేదీన విశేషముగా మందపల్లి క్షేత్రములో స్వామివారికి 8 కిలోల నువ్వుల నూనెతో అభిషేకాన్ని గావిస్తూ, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి మూల వేదమంత్రముతో శనైశ్చరణ యొక్క వేదమంత్రపూర్వక రుద్ర పాశుపత హోమాన్ని ఆచరిస్తున్నాను. దీని వలన శని వలన కలుగుతున్నటువంటి ఎన్నో బాధలు, అది శారీరకమా, మానసికమా, ఉద్యోగ సంబంధితమా, వివాహ ఆటంకాలు, ఆలస్యాలు, వివాహమైన తర్వాత సమస్యలు, సంతాన ఆలస్య ప్రతిబంధకాలు, ముఖ్యంగా ఈ హోమంతో పాటుగా సెప్టెంబర్ మాసంలో 6వ తారీఖున 7వ తారీఖున మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఎవరైతే కొన్ని నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, మఖ, మూల, జ్యేష్ఠ, అట్లాగే శతభిష, ఆరుద్ర, స్వాతి, ముఖ్యంగా మఖా నక్షత్రముతో పాటుగా మూలా నక్షత్రము, ఈ నక్షత్రాల వారు రాహువు, కేతువు యొక్క నక్షత్రాలు. ఎవరికైతే గనక రాహు మహర్దశలు, కేతు దశలు, మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్నాయో వారు జన్మజాతక రీత్యా రాహుకేతువుల యొక్క సర్పదోషాలు విశేషముగా అనుభవిస్తూ సంతాన ప్రతిబంధకాలు, అంటే గర్భవిచ్చిన దోషాలు కావచ్చు, అసలు రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు లగ్నంతో పాటుగా, చంద్రలగ్నంతో పాటుగా అన్ని గ్రహాలు ఉన్నట్లయితే అది మహాపాతక దోషం. దాని వలన వీరు జీవితంలో అనుకున్న ప్రతి పని ఆలస్యం అవటం, అసలు ఏ పని జరగకపోవటము, ఉద్యోగ భంగాలు, ఉద్యోగాలు వచ్చిపోతూ ఉండటాలు, ఎంత వెతికినా సరే కష్టపడినటువంటి దానికి సరైనటువంటి ఫలితం దొరక్కపోవటము, అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒక విశేషమైనటువంటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి సమస్యలు, కుజదోషాలు, రాహుకేతువుల యొక్క దోషాలు ఎవరి జాతకంలోనైనా సరే కొన్ని స్థానాల్లో ఉన్నట్లయితే వారు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనకి సెప్టెంబర్ 18 నుంచి కుజుడు కూడా కర్కాటక రాశిలో నీచ స్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి మరి గృహపరమైనటువంటి భూ సంబంధిత వివాదాలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి ఘోరాలు జరగటము, అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ దొరక్కపోవటము, అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు, పదునైన ఆయుధాల వలన సమస్యలు, ప్రమాదాలు జరగటము, బండ్లకి, ఇళ్ళకి గృహ సమస్యలు విశేషముగా రావటం, ఇలాంటి వాటికి కుజ, రాహు, కేతు, శనిగ్రహ దోషాలకి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో ఇందాక చెప్పినటువంటి రాసుల వారే కాకుండా కర్కాటక రాశి వీరికి కుజుడు నీచ స్థితి, అష్టమంలో రాహుగ్రహ స్థితి, విపరీతమైనటువంటి అపస్మారక ఎన్నో అపశృతులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే సింహరాశి, ఇట్లా ఈ యొక్క మేషాది మీనరాశి వారి ముఖ్యంగా నేను చెప్పినటువంటి నక్షత్రాలు, రాశుల వారికి ఈ యొక్క 6వ తారీఖు 7వ తారీఖున నేను చేసేటటువంటి స్వామివారికి అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నక్షత్ర జపము, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సర్పసూక్త జపాన్ని, మానసాదేవి యొక్క జపాన్ని ఆచరిస్తూ ఇక్కడ ఒక 5 రోజుల పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని, చిన్న విగ్రహానికి విశేషముగా అభిషేకాన్ని గావిస్తూ అక్కడ అయిపోయిన తర్వాత హోమము చేసి ఇక్కడ మన పీఠంలో వారికి నేను అందజేయడం జరుగుతుంది.
అట్లాగే శని బాధలు పడుతున్న వారికి కూడా అక్కడ చేసినటువంటి అంటే మందపల్లిలో చేసినటువంటి ఆ యొక్క హోమ రక్షని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీకున్న సమస్యలు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి తెలియజేస్తే నేను సంకల్పాన్ని విశేషంగా తయారు చేసుకొని మీకున్నటువంటి సమస్యని ఆ యజ్ఞేశ్వరుడికి తెలియజేసి మీ యొక్క రక్షార్థమే నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. అట్లాగే ఈ యొక్క వినాయక చవితి కూడా 14వ తారీఖు వస్తోంది. విశేషముగా అందరూ వినాయక చతుర్థిని గావించుకొని మీ జాతకాలలో ఉన్నటువంటి కేతుగణ దోషాలని, బుధగ్రహములో ఎవరైనా జాతకంలో గనక సరైన స్థానంలో లేకపోయినా, ఆయన యొక్క అనుకూలత లేకపోయినా, బుద్ధి వికసించకపోవటము, అట్లాగే ఆటిజం సమస్యలు రావటం, నరాల వీక్నెస్ కలగటము, వాతపిత్త శ్లేష్మ రోగాల వలన శరీరం అంతా కుచించుకోపోవటము, ఇట్లా బుధగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు, కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు వినాయక చవితి చక్కగా ఆ రోజున విశేషంగా స్వామివారిని ఆరాధించండి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి, గరికతో ఆరాధించండి, మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మేషాది మీనరాశి పర్యంతం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క 9 గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నారు, వారు ఏ పరిస్థితుల్ని మీకు కలుగజేస్తున్నారు, శుభ ఫలితాలను ఇస్తున్నారా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చక్కగా అంతరిక్షము యొక్క జ్ఞానము ద్వారా, జ్యోతిష్య శాస్త్రం ద్వారా, భగవంతుడు గాయత్రీ మాత, అట్లాగే మా గురువులు నాకు ఇచ్చినటువంటి విశేష పరిజ్ఞానాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఏదైనా సరే జ్యోతిష్యాన్ని ఒకసారి మనం వినేటప్పుడు అది గోచారమైన జన్మజాతకమైనా సరే తప్పకుండా గమనించండి. ఎవరు కూడా దాన్ని స్కిప్ చేయటము లేకపోతే తీసేయటము మనకి కలిగే సమస్యల గురించి వినటం కాదు. నేను చెప్పే దాంట్లో ఎన్నో రకాల శుభాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని చక్కగా ఏ రాశి వాళ్ళు విని ఆస్వాదించండి. దాని వలన గ్రహకిరణాలు మీకు శుభత్వాల్ని కలుగు చేస్తాయి. అట్లాగే జన్మజాతకంలో ముఖ్యంగా లగ్నము, మనకి జరిగేటటువంటి దశలు, అంతర్దశలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతేగాని మా అశ్విన్యాది రేవతి నక్షత్రం వరకు, ఈ మేషాది మీనరాశి పర్యంతం వరకు మాది ఈ రాశి అండి, మాకు ఇవే జరుగుతున్నాయని ఎవరు అనుకోవద్దు. మీ జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశలు చేసేటటువంటి ప్రభావిత ఫలితాలన్నీ కూడా గోచారంలో ఇక్కడ ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏ దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో రెండింటిని కంపేర్ చేసి చెప్పేటటువంటి జ్యోతిష్కులం, గురువు గారులో మేము సరైనటువంటి జాతక పర్యవేక్షణ మీకు తెలియజేసి చర్చించి ఏ గ్రహం వలన ఏ పూజలు చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళు హోమం చేయాలి, ఏ రాశి వాళ్ళు అభిషేకాలు చేయాలి, ఎవరికి ఏ రకమైనటువంటి వెయిటేజ్ జాతకంలో పాపత్వం ఉందా, శుభత్వం ఉందా తెలియజేస్తూ మీకు సరైనటువంటి దారిని, సరైనటువంటి ఏ క్షేత్రాలు దర్శనం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పూజలు, స్తోత్రాలు చదవటం ద్వారా మీకు దోషాలు హరించబడతాయి అనేటటువంటి చెప్పేటటువంటి సందర్భంలో నా వంతుగా కృషి చేస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో మీకు కలిగేటటువంటి రాశి ఫలితాలని చక్కగా నేను విశదీకరించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విని ధరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు తృతీయ క్షేత్రంలో ఉండి విశేషమైనటువంటి ప్రతిభని కనబరుస్తూ, విశేషమైనటువంటి ధైర్యాన్ని, మానసికంగా వీరు ఏదనుకుంటే ఉత్తేజంగా ఆ విషయంలో వారికి వారే ప్రోత్సాహాలను నింపుకుంటూ సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలను పోషిస్తూ, నిర్ణయాలను తీసుకుంటూ అఖండమైనటువంటి ఉన్నత ఉద్యోగ అవకాశాలు స్వీకరించేటటువంటి పరిస్థితి నెలకొల్పనుంది. అట్లాగే ప్రయాణాలు కూడా విశేషవంతమైనటువంటి జయాన్ని కలుగజేస్తాయి. సోదరీమణుల యొక్క ఆప్యాయత, ప్రేమ, బంధువులతో కలయిక ఇవన్నీ కూడా చక్కటి ఆనందాన్ని కలుగజేసేటటువంటి స్థితి. ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు ఆచరిస్తున్నారో తగినటువంటి కష్టాన్ని గనక, కృషిని గనక మీరు చేసినట్లయితే బద్దకించకుండా తప్పకుండా ఆ కార్య జయాన్ని, ఉన్నత ఉద్యోగ పదవి బాధ్యతల్ని, అట్లాగే ఏదైనా పిత్రార్జిత సంబంధిత విషయాల యందు జయాలని, న్యాయస్థాన విషయాలలో సర్వకార్య లాభసిద్ధిని కూడా కుజ భగవానుడు కలుగజేస్తున్నాడు. అయితే సెప్టెంబర్ మాసంలో ఈ కుజుడు 18వ తారీఖు నుండి నీచ స్థితిని పొందుతున్నాడు. దీని వలన వీరు కొంతమంది విద్యార్థులకి విద్యా విఘ్నాలు, భంగాలు కలుగుతాయి, ఆరోగ్యము చెడుతుంది. అట్లాగే తల్లిగారితో కాస్త విభేదాలు కలుగుతాయి మేషరాశి వారికి. అట్లాగే ఈ యొక్క కుజుడు
ఇక్కడ గురుడితో కలిసి నీచభంగ రాజయోగాన్ని కనబరుస్తున్నాడు. లెక్క ప్రకారము కుజ భగవానుడు అనేటటువంటి గ్రహము అఖండమైనటువంటి విశ్వాసాన్ని, అట్లాగే ధైర్యాన్ని, విక్రమాలని, ఎట్లాంటి కార్యాన్నైనా సరే చక్కగా ప్రోత్సాహంగా ముందుకు తీసుకువెళుతూ ఉండేటటువంటి నేర్పరితనం ఉన్నటువంటి ఈ కుజ భగవానుడు నీచ స్థితిని పొందడం ద్వారా ఎంత కష్టపడ్డా సరే వీరు అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళక సౌఖ్యహీనత్వాన్ని కలుగజేస్తూ కొన్ని ప్రయాణ ప్రమాదాల్ని సూచిస్తూ వీరు అనుకున్నటువంటి ఉన్నత విద్యా ప్రవేశాలు ఉన్నప్పటికీ కూడా వీరు చేసేటటువంటి ఈ యొక్క ప్రోత్సాహకరమైన విషయాల్లో కార్యజయం పక్కకి సరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా కుజగ్రహం అనేటటువంటిది అన్నదమ్ములకి, సోదర సోదరిమణులకి తెలియజేస్తుంది. కాబట్టి గృహంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశము ఈ కుజగ్రహం. కాబట్టి వీరు ఎక్కువగా కుజగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా భూ సంబంధిత, గృహ సంబంధిత విషయాల యందు వీరికి 18వ తారీఖు నుంచి చాలా చాలా ఘోరాలు, నష్టాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తెలుసో తెలియకో వీరు మోసపోయేటటువంటి ప్రమాదము కూడా కలుగుతుంది. అట్లాగే వీరు స్వయంకృతాపరాధంతో ఉద్యోగ అవకాశాలను కూడా వీరు పోగొట్టుకునేటటువంటి సందర్భం కలుగుతుంది. ప్రయాణ ఆలస్యాలు కావచ్చు, అనారోగ్య బాధల వల్ల కావచ్చు. అట్లాగే కుజుడు రాహువుని చూస్తున్నాడు, లాభంలో ఉన్నటువంటి రాహువుని. కాబట్టి మేషరాశి వారికి రాహువు లాభంలో అన్ని రకాలుగా యోగిస్తున్నప్పటికీ రాహువు దాదాపుగా ఈ డిసెంబర్ 5 వరకు కూడా కుంభరాశిలో లాభంలో యోగస్థానాన్ని కలుగజేస్తూ మరి ఈ యొక్క కుజ నక్షత్రంలో ఉండటం ద్వారా ఆయన వీరు అనుకున్నటువంటి భూ సంబంధిత, గృహ సంబంధిత నిర్ణయాలు, అంటే నిర్మాణాత్మక పనులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు కానివ్వండి, లేకపోతే బార్బర్స్ కానివ్వండి, లేకపోతే ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, పిస్టల్స్ అమ్మేటటువంటి వాళ్ళు, ఇంకా ఇట్లా ఎన్నో రకాలుగా కుజగ్రహానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, భూ సంబంధిత విషయాల ఎందు కానీ అనుకున్న లాభాలు, పట్టుదనం అనేటటువంటివి తప్పే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అభీష్ట భేదాలు కలుగుతాయి. వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కుజగ్రహ దృష్టి వలన పటాపంచలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, మేషరాశి వారికి సప్తమంలో శుక్ర భగవానుడు దాదాపుగా సెప్టెంబర్ 3వ తేదీన అడుగు పెడుతున్నాడు. స్వక్షేత్రంలో శుక్రుడు విశేషమైనటువంటి వ్యాపార లావాదేవీలలో లాభాలని, ధనలాభాల్ని, కళ్యాణ లాభాల్ని చేకూర్చేటటువంటి గ్రహం శుక్రుడు. కానీ కుజగ్రహ దృష్టి సోకిన వెంటనే ఈ శుక్రుడికి, అంటే దాదాపుగా సెప్టెంబర్ 18 వరకే వీరికి శుక్రగ్రహ యోగం. తర్వాత కుజుడి యొక్క దృష్టి సోకటం వలన అకస్మాత్తుగా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణ దోషాలు కలగడానికి అవకాశం ఉంటుంది. బుధగ్రహము ఈ యొక్క మేషరాశి వారికి పంచమంలో రవి సెప్టెంబర్ 16, 17 వరకు ఉంటూ, బుధుడు కూడా అక్కడే ఉంటూ వ్యాపార విషయాల యందు, సంతాన విషయాల యందు ఎన్నో తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఆలోచనలు పరిపక్వత లేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ వీరికి ఉన్నటువంటి ఆలోచన, ప్రణాళిక సక్రమంగా పెట్టినట్లయితే కార్య విజయాలు సెప్టెంబర్ 18 తర్వాత చక్కటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం పోయినటువంటి వారికి జన్మజాతకంలో సరైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే ఈ రవి బుధులు అఖండమైనటువంటి ఉన్నత ఉద్యోగ పదవి బాధ్యతల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జన్మజాతకంలో ఎవరికైనా సరే దశలు, అంతర్దశలు, లగ్నము గనక తెలిసి ఉన్నట్లయితే ఇప్పుడు గోచారంలో ఈ కుజగ్రహము, అట్లాగే ఏలినాడి శని ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కేతువు నానా విధాలైనటువంటి కష్టాలని, నష్టాలని కలుగజేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా సరే ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి సందర్భానుచితంగా. వివాహం కావచ్చు, విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, లేకపోతే రుణబాధలు కావచ్చు, గృహపరమైనటువంటి, లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు, వీటన్నిటికీ కూడా సమస్యలకి ప్రతిరూపాలే కుజుడు, శని, రాహుకేతువులు. కాబట్టి జన్మజాతకాలలో వీరు ఎక్కడున్నారు, వీరికి నడిచే దశల్లో ఏమున్నాయో, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా చూసుకుంటూ అవసరమైతే జ్యోతిష్యం ద్వారా మీకున్నటువంటి సమస్యలకి సరైన పరిహారాన్ని ఆచరించుకోవడం ద్వారా గోచారంలో కలిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ని చక్కగా తీసేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇది ఒక చిన్న అవకాశం అని అందరూ భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని నిత్యము 7 సార్లు జపించండి. సుబ్రహ్మణ్య ఆరాధన మస్టన్ శుద్ధిగా చేయండి. కుజరాహుల దోషం జరుగుతోంది. ఈ మేషరాశి వారు తప్పకుండా నేను చేసేటటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఏలినాడి శని, ఈ సర్పదోషాలు, కుజదోషాలకి సంబంధించినటువంటి పూజలో పాల్గొనండి. లేదా మీ జన్మజాతక పరిశీలన
చేయించుకోవడం ద్వారా మీకున్నటువంటి దోషాలు కానీ సమస్యలు కానీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.